హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కేజీ చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని బాగా కడిగి వాటర్ లేకుండా తీసుకొని ఈ చికెన్ని ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇలా డ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, స్పైసీనెస్ కోసం ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. దీంట్లోనే వేయించుకొని పొడి చేసుకున్న ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్లోని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఈజీగా 1/2 అవర్లో అయిపోతుందండి చికెన్ ఫ్రై అనేది. ఈ విధంగా 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చికెన్ని ఒకసారి కలుపుకుందాం. చికెన్లోనే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చికెన్ కూడా మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి. కానీ చికెన్ అనేది కొంచెం డ్రైగా పొడి పొడిలాడుతూ క్రిస్పీగా రావాలంటే మరో 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే చికెన్ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుందండి. ఇంకో 5 నిమిషాలు నేను కుక్ చేసుకుంటున్నాను. నేను మరో 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది మనకి కలర్ఫుల్గా ఈ విధంగా రెడీ అయిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై అనేది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.